గీతీస్ వరల్డ్. హాయ్ అండి, నేను మీ గీత. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మన వీడియోలో అయితే ఒక రెసిపీ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. హోమ్ మేడ్ కుకీస్. నేనైతే చాలాసార్లు ట్రై చేశాను. సో ఈ రెసిపీని అయితే మీతో కూడా నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ అండి. అందుకనే మనం ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆలోచిస్తూ ఉంటాం కదా పిల్లలకి ఏం పెట్టాలి అని చెప్పి. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అయితే ట్రై చేసి ఉంటాం మన పిల్లల కోసం. సో అలా కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే కుకీస్ ఎలాగో నేను ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా చూసేద్దామండి వీడియో. మనకి హెల్దీ అండ్ టేస్టీ కుకీస్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూపిస్తాను. ఇప్పుడు మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో మనం హ్యాపీగా చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ గోధుమ పిండి అండ్ షుగర్ పౌడర్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా మెల్ట్ అవుతుంది అనమాట. అండ్ 100 grams ఆఫ్ బటర్ అనేది ఏంటంటే ఆప్షనల్ అండి. మీకు ఇంకా ఇంట్లో గీ ఉంటే గీ యూజ్ చేయొచ్చు, ఈవెన్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ పిల్లలకి ఏంటంటే హెల్దీ అయితే బటర్ అండ్ గీ కదా, అందుకనే నేనైతే బటర్ యూజ్ చేస్తున్నాను. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఏంటంటే బటర్ మెల్ట్ చేసుకున్నామండి. సో మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఇందులో షుగర్ పౌడర్ కూడా వేసేసుకుందాము సో దట్ ఈజీగా మెల్ట్ అయి ఇలా కొంచెంగా షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటూ విస్కర్తో బీట్ చేసుకోవాలండి. అండ్ నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ యూజ్ చేస్తున్నాను కాబట్టి విస్కర్ యూజ్ చేస్తున్నాను. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేసినట్టయితే బీటర్ యూజ్ చేయండి, ఈజీగా బీట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా డబుల్ అవ్వాలండి. ఇలా డబుల్ అయ్యేటప్పుడు మీరు వీట్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే గోధుమ పిండిని యాడ్ చేసుకున్నానండి. మీకు కావాల్సితే రాగి పౌడర్ కానీ లేదంటే మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మా పిల్లల కోసం చేస్తున్నట్టయితే మైదాని అయితే అవాయిడ్ చేయండి. మన పిల్లలు హెల్తీగా ఉండాలి అంటే మైదాని మనం అంతే అవాయిడ్ చేయాలండి. అండ్ కన్సిస్టెన్సీ అనేది ఇలా అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ఏంటంటే బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా అండ్ వెనిలా ఎసెన్స్ కూడా మీకు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి. అండ్ ఇక్కడ నేను 3 types ఆఫ్ కుకీస్ చేస్తున్నాను, పిస్తా, పీనట్ అండ్ జీరా అండి. అందుకోసమే కొంత అయితే సైడ్ని తీసి పెట్టుకుందాము. అండ్ ఇందులో అయితే పీనట్ కుకీస్ కోసం ముందు పీనట్స్ అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే మీరు కుకీ చేసుకున్న తర్వాత పైన గార్నిష్ కూడా చేసుకోవచ్చు అండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్మాల్ రౌండ్ లాగా చేసుకొని దాన్ని కొంచెం ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసేసి ఒక స్మాల్ బౌల్ అయితే తీసుకొని షేప్ కోసం అండి ఇలా కూడా పెట్టేయచ్చు. బట్ షేప్ బాగుంటేనే కదా మనం అట్రాక్ట్ అయ్యి తినాలి అనిపిస్తుంది. అందుకనే మనం షేప్ కోసం ఒక స్మాల్ బౌల్ యూజ్ చేస్తే ఈజీగా వస్తుంది. అంటే మన కరెక్ట్ క్వాంటిటీలోనే అన్నీ ఉన్నట్టు అనమాట. లైక్ బటర్ అండ్ గీ అనమాట. బటర్ కానీ గీ కానీ ఎక్కువైనట్టయితే కుకీ అనేది హెవీ అయిపోతుంది ఏంటండి. సో దట్ మనం ఎక్కువగా తినలేమన్నమాట. ఒక కుకీ తిన్నప్పటికీ చాలా పేట్ ఫుల్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే పిస్తా కుకీస్ కూడా చేసేసుకున్నాను. అండ్ అట్ ఏ టైం నేను బేక్ చేయడానికి ఈ స్టాండ్ యూజ్ చేసి బేకర్లో అయితే జీరా బిస్కెట్స్ కూడా పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడైతే నేను ఓవెన్లో బేక్ చేస్తున్నానండి. మీరు హ్యాపీగా స్టవ్లో కూడా బేక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే నాదైతే IFB 30FRC2 అండి. అండ్ ఇందులో అయితే కుకీస్ ఆప్షన్ ఉంటుంది నాకు. సో నేను కుకీస్ ప్రెస్ చేసి జస్ట్ స్టార్ట్ ప్రెస్ చేసేస్తే బేక్ అయిపోతాయి వితిన్ 15 minutesలో. అండ్ మీరు స్టవ్ మీద చేసినట్టయితే 20 minutes ఇలా బేక్ చేసుకోండి లో ఫ్లేమ్లో. అండ్ ఇక్కడ చూడండి పిస్తా బిస్కెట్స్ కూడా రెడీ. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అండి మన చేతితో ఏమైనా చేసినప్పుడు అది పర్ఫెక్ట్గా వస్తే. అండ్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇంత మంచి కుకీస్ అండ్ హెల్దీ కుకీస్ చేసుకోవాలి అనుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చెప్పండి. సో హ్యాపీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోండి. అండ్ పిల్లలకు కూడా హెల్దీ అండ్ మనం కూడా పిల్లల కోసం ఏమైనా రెడీ చేయించాము అనేసి అంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి అసలు ఎంత క్రంచీగా ఉన్నాయో. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఏంటంటే ఓవెన్ నుంచి తీసిన వెంటనే బాక్స్లో పెట్టొద్దండి, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి. అండ్ బయట కూడా ఉంచొద్దు. కొంతసేపటి తర్వాత అయితే 8 బాక్స్లో అయితే మీరు స్టోర్ చేసుకోండి. సో దట్ మంచిగా ఉంటాయన్నమాట. అండ్ ఈ వీడియో అయితే నేను యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.